ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. మహాభారత కథలు. అంగారపర్ణుని కథ. భీమసేనుని బలపరాక్రమాలతో బకాసురుడు మరణించాడు. అదంతా ఏదో దైవ సంకల్పం ద్వారా జరిగిపోయిందని అందరూ అనుకున్నారు. పాండవుల కోరిక మేరకు బ్రాహ్మణుడు అసలు రహస్యాన్ని ఎవరికి చెప్పలేదు. ఇలా కొంతకాలం జరిగిపోయిన తర్వాత పాండవులకు ఏకచక్రపురాన్ని విడిచి వేరొక స్థానానికి వెళ్ళిపోవడం మంచిదని అనిపించింది. పరుల ఇంట చాలా కాలం ఉండడం కూడా మంచిది కాదని, అందున అలా కాలం గడిపివేయడంలో ఎటువంటి ప్రయోజనం లేదని వారు అనుకున్నారు. అప్పుడు వారికి దక్షిణ పాంచాల దేశం చాలా అందమైనదని, పాంచాల దేశాన్ని పాలించే రాజు ధర్మపరుడని తెలిసింది. ముఖ్యంగా పాంచాల దేశంలో గృహస్థులు అడగకుండానే బ్రాహ్మణులకు అతిథి సత్కారాలు చేస్తారని కూడా వారు విన్నారు. ఏకచక్రపురం నుండి పాంచాల దేశానికి వెళ్ళిపోదామని తలంపు రాగానే పాండవులు తమకు అంతకాలంగా ఆతిథ్యం ఇచ్చిన బ్రాహ్మణునికి కృతజ్ఞతలు చెప్పి సెలవు తీసుకొని కొత్త ప్రదేశానికి బయలుదేరారు. ఏకచక్రపురం నుండి బయలుదేరిన పాండవులు అడవులు, పర్వతాలు, నదులు ఎన్నింటినో దాటుకుంటూ ముందుకు సాగారు. వారిలో వారికి పరాశర పుత్రుడైన శ్రీల వ్యాసదేవుడు దర్శనమిచ్చాడు. శ్రీల వ్యాసదేవుడు సాక్షాత్తుగా భగవదవతమూర్తి, సర్వుల దుఃఖాలను హరించేవాడు. ఆయనను చూడగానే పాండవులు ఎంతో ఆనందించి నమస్కారాలు చేశారు. అప్పుడు బాదరాయణుడైన వ్యాసదేవుడు వారికి అంతా శుభమే కలుగుతుందని ఆశీర్వాదం చేస్తూ చేయవలసిన కార్యం గురించి బోధించాడు. పూర్వము ఒక మునికన్య భర్తను కోరుతూ శివుని గురించి తీవ్రంగా తపస్సు చేసింది. తపస్సుకు మెచ్చిన శివుడు ఆమెకు ప్రత్యక్షమై వరాన్ని కోరుకొమ్మనగానే ఆమె పతిని ప్రసాదించమని 5 సార్లు అడిగింది. అప్పుడు శివుడు ఆ వరాన్ని ఇస్తూ, నీకు 5 భర్తలుగా లభిస్తారు అని అన్నాడు. ఆ కన్యయే ఇప్పుడు పాంచాలరాజు కూతురుగా పుట్టింది. ఆమె స్వయంవరం ఇప్పుడు ఏర్పాటైంది. మీరు అక్కడికి వెళ్ళండి, చక్కని మేలు మీకు కలుగుతుంది అని వ్యాస మహర్షి మార్గనిర్దేశం చేశాడు. ఆయన ఆశీస్సులు, తక్షణ కర్తవ్యం గురించిన సలహా విని పాండవులు హృదయపూర్వకంగా ఆయనకు నమస్కరించి ముందుకు సాగారు. ఆ విధంగా ప్రయాణం చేస్తున్నప్పుడు అర్ధరాత్రి వేళ గంగానదిలో సోమాశ్రయాణం అనే తీర్థంలో స్నానం చేయాలని అనుకున్నారు. అర్జునుడు కాగడా పట్టుకొని దారి వెలుగు చూపిస్తుండగా పాండవులు కుంతీదేవి నదీ తీరానికి వెళ్ళారు. కానీ అదే సమయంలో అంగారపర్ణుడు అనే గంధర్వుడు తన భార్యలతో కలిసి జలక్రీడలు చేయడానికి అక్కడకు వచ్చాడు. పాండవుల పాదధ్వనికి వాడు కోపం చెందాడు. వెంటనే తన విల్లుత్రాడును టంకారము చేస్తూ పాండవులను బెదిరించాడు. రాత్రివేళ మానవులు తిరగడానికి భయపడే సమయంలో వారు ఎందుకు సంచరిస్తున్నారని గద్దించాడు. ఆ సమయంలో తిరిగేవాళ్ళు ఎవరైనా సరే అందరినీ కూలదోస్తానని అంగారపర్ణుడు గట్టిగా అన్నాడు. తన పేరు అంగారపర్ణుడని, తాను గంధర్వుడనని, కుబేరునికి మిత్రుడనని వాడు తన పరిచయం గొప్పగా చేసుకున్నాడు. ఆ గంధర్వుని గర్వపూరిత వాక్కులకు అర్జునుడు చాలా కోపం చెందాడు. తాము రాత్రిపూట తిరిగేందుకు భయపడే సామాన్య మానవులు కామని, గంగానదిలో స్నానమాడే అధికారం అందరికీ ఉన్నదని అర్జునుడు ఆ గంధర్వుని మాటలకు ధీటుగా సమాధానం చెప్పాడు. గంగానది హిమాలయంలోని బంగారు శిఖరం నుండి భూమి మీదకు వచ్చి గంగ పేరుతో సాగి సముద్రంలో కలిసింది. అదే గంగా మందాకిని పేరుతో ఆకాశ మార్గంలో సంచరిస్తూ దేవతలు, సిద్ధులు, మునుల వంటి ఆకాశ సంచారులచే సేవించబడింది. అదే గంగ పాతాళలోకంలో భోగవతి పేరుతో ఉంది. ఆ విధంగా ముల్లోకాలను పవిత్రం చేసే గంగలో స్నానం చేయడానికి అందరికీ అధికారం ఉంది. కాబట్టి అటువంటి గంగలో స్నానం చేయవద్దని మీరు చెబితే మేము అంగీకరిస్తామా అని అర్జునుడు ధీటుగా పలికి గంగలో స్నానానికి ముందుకు నడిచాడు. దానితో అంగారపర్ణునికి కోపం వచ్చి వారి మీద బాణాలు గుప్పించాడు. అప్పుడు అర్జునుడు తన చేతిలో ఉన్న కాగడాతో బాణాలను దూరంగా తోసేస్తూ గంధర్వునికి ఆశ్చర్యాన్ని కలిగించాడు. తర్వాత అర్జునుడు ఆగ్నేయ అస్త్రాన్ని ప్రయోగించాడు.
ఆ అస్త్రాన్ని తొలుత అగ్నిదేవుడు బృహస్పతికి ఇచ్చాడు. తర్వాత బృహస్పతి దానిని భరద్వాజ మునికి ఇచ్చాడు. భరద్వాజుడు దానిని పరశురామునికి, తర్వాత పరశురాముడు దానిని ద్రోణునికి, ద్రోణుడు దానిని అర్జునునికి ఇవ్వడము జరిగింది. ఆగ్నేయాస్త్రంతో అంగారపర్ణుని రథము బూడిదైపోయింది. నిప్పు సెగకు అతడికి తల తిరిగింది. దానితో ఆ గంధర్వుడు నేల మీద పడిపోయాడు. అప్పుడు అర్జునుడు ఆ గంధర్వుని జుట్టు పట్టుకొని నేల మీద ఈడుస్తూ ధర్మరాజు దగ్గరకు తీసుకుని వచ్చాడు. ఇంతలో అంగారపర్ణుని భార్య భయముతో పాండవులను ప్రార్థిస్తూ తనకు పతిదానం చేయమని ప్రార్థించింది. దానితో ధర్మరాజు ధర్మోచితంగా ఆలోచిస్తూ అంగారపర్ణుని విడిచిపెట్టమని అర్జునునికి హితవు పలికాడు. అప్పుడు అర్జునుడు గంధర్వునితో పలుకుతూ, ఓ గంధర్వుడా, ధర్మరాజు నిన్ను దయతో విడిచిపెట్టడానికి నిశ్చయించాడు. ఇక నీకు భయం లేదు అని అనగానే అంగారపర్ణుడు ఇలా అనసాగాడు. నీ ఆగ్నేయాస్త్రంతో నా రథం దహించబడి నా గంధర్వ మహిమతో విచిత్రమైన రథాన్ని పొంది చిత్రరథుడనే పేరును పొందుతాను. నిజానికి నేను నీ పరాక్రమాన్ని మెచ్చాను. నీతో మైత్రి చేయాలని నేను అనుకుంటున్నాను. నా దగ్గర చాక్షుషీ విద్య ఉన్నది. దానిని నేను నీకు ఇస్తాను. ఆ విద్య ద్వారా నీవు 3 లోకాలను చూడగలుగుతావు. అంతేకాదు సర్వస్వం నీకు దర్శనమవుతుంది. ఈ విద్య వలనే మేము మానవుల కంటే శ్రేష్ఠులుగా ఉన్నాము. అయితే ఈ విద్య దుర్మార్గులకు లభిస్తే ఏమాత్రం ఫలించదు. నీవు తపతి వంశాన్ని వర్ధిల్ల చేసేవాడివి. అందువలన ఈ విద్య నీకు లభిస్తుంది. ఈ దివ్యమైన విద్యను నీకు ఇస్తాను. నీ దగ్గర ఉన్న ఆగ్నేయాస్త్రాన్ని నాకు కూడా ఇవ్వు. అంతేకాకుండా నేను మీ 5గురికి మహావేగం కలిగిన గంధర్వ జాతి గుర్రాలను ఒక్కొక్కరికి 100 ఇస్తాను అని చెప్పాడు. గంధర్వుని మాటలకు సంతోషించిన అర్జునుడు అతని ఆగ్నేయాస్త్రాన్ని ఇవ్వడానికి సమ్మతించాడు. అయితే ఎందుకు అతడు తమను అధిక్షేపిస్తూ మాట్లాడాడని అర్జునుడు ప్రశ్నించాడు. దానికి అంగారపర్ణుడు సమాధానమిస్తూ, మీరు మహాశక్తివంతులైన పాండవులని నాకు తెలిసినా మీకు అగ్నిహోత్రము బ్రాహ్మణుడు లేకపోవడం వలన కఠినంగా మాట్లాడాను. బ్రాహ్మణుడిని ముందుంచుకొని పవిత్ర హృదయులైన రాజులను సురాసురులు ఎవ్వరూ జయించలేరు. ద్రోణాచార్యుని శిష్యులు, లోకం మేలు కోరేవాళ్ళైన మీరు పురోహితుడు లేకుండా ఉండడము తగదు. కాబట్టి ధర్మం తెలిసినవాడు, పవిత్రమైన నడవడిక కలివాడు అయిన బ్రాహ్మణుని మీరు పురోహితునిగా చేసుకోండి అని అన్నాడు. అంగారపర్ణుని మాటలకు సంతోషించిన అర్జునుడు ఏ విధంగా తాము తపతీ వంశీయులము అయ్యామో చెప్పమని అడిగాడు. గంధర్వుడు ప్రత్యేకంగా పాండవులను తపతీయులుగా బోధించడం అర్జునుడు గమనించాడు. అప్పుడు అంగారపర్ణుడు ఆ విషయాన్ని చక్కగా వివరించాడు. అర్జున, ఆకాశంలో సర్వత్రా వెలుగులు ప్రసరించే సూర్యుని కూతురే తపతి. ఆమె కూడా తండ్రిలాగానే మహా తేజోవంతురాలు. ఆమెకు వివాహం చేద్దామని ఆలోచించిన సూర్యుడు తగిన వరుడు కనిపించక దిగులు చెందాడు. ఆ సమయంలోనే పూర్వవంశంలోని రుక్షుని కొడుకైన సంవరణుడు గొప్ప సూర్య ఆరాధకునిగా ప్రసిద్ధి చెందాడు. ప్రతిరోజు అతడు అహంకారరహితుడై సూర్యుని ఆరాధిస్తూ ఎంతో మహిమాన్వితుడు అయ్యాడు. అతడే తన కూతురికి తగిన వరుడని సూర్యుడు కూడా అనుకున్నాడు. సూర్యుని ప్రభావంతో సంవరణుడు భూమిపై సూర్యునిలాగా ప్రకాశించసాగాడు. ఒకసారి అతడు గుర్రమెక్కి పర్వత ప్రాంతాలలో తిరుగుతున్నప్పుడు ఆకలి దప్పులతో ఆ గుర్రము మరణించింది. దానితో అతడు కాలినడకతో అంతటా తిరగసాగాడు. దారిలో అతనికి ఒక కన్య కనిపించింది. ఆమెను చూస్తే సాక్షాత్తుగా సూర్యకాంతియే భూమికి దిగి వచ్చినట్లుగా అనిపించసాగింది. అతని మనస్సు, కళ్ళు ఆమె మీదనే నిలిచిపోయాయి. అంతే అతడు ఆమె దగ్గరికి వచ్చి అన్ని వివరాలు అడగసాగాడు. ఎవరిదా నువ్వు? ఎక్కడి నుండి వచ్చావు? నీ అంతటి అందగత్తె ఈ లోకంలోనే లేదు. నిన్ను చూడుగానే నా మనస్సు ఆకర్షితమైంది అంటూ ఏవో మాటలు ఒక్కసారిగా చెప్పసాగాడు. ఆ కన్య ఆ మాటలకు జవాబు ఇవ్వకుండా మరుక్షణమే అంతర్ధానమైంది. ఆమె కోసం సంవరణుడు అంతా వెతికాడు. ఆమె కనిపించలేదు. దానితో అతడు హతాశుడై మూర్ఛపోయాడు. సంవరణుడు స్పృహ తప్పి పడిపోయాడని గమనించిన తపతి మళ్ళీ అతని ఎదుట ప్రత్యక్షమైంది. తీయని మాటలు పలికింది. ఆమె అమృతవాక్కులు వినగానే రాజుకు స్పృహ వచ్చింది. తనను గంధర్వ విధిలో స్వీకరించమని అతడు ప్రార్థించాడు. ఆమె లేనిది తాను బ్రతకలేనని గంభీరంగా అన్నాడు.
అప్పుడు తపతి జవాబిస్తూ తాను తండ్రి చాటు బిడ్డనని, తన తండ్రిని అర్థిస్తే ఆయన నన్ను నీకు ప్రసాదిస్తాడు, మిమ్మల్ని భర్తగా స్వీకరించడం నా భాగ్యము అని అన్నది. ఆ విషయం చెప్పి ఆమె ఆకాశ మార్గంలో వెళ్ళిపోయింది. తపతి వెళ్ళిపోగానే సంవరణుడు మళ్ళీ మూర్చిపోయాడు. ఇంతలో రాజపరివారము అతన్ని వెతుకుతూ వచ్చి రాజును గుర్తించారు. అయినా రాజు అందరినీ తిరిగి రాజ్యానికి పంపేసి ఒక్క మంత్రిని తోడుగా ఉంచుకున్నాడు. తరువాత తపతి చెప్పిన ఉపాయం మేరకు సంవరణుడు సూర్య ఉపాసన తీవ్రంగా చేయడం మొదలుపెట్టాడు. ఆ సమయంలోనే అతడు తన పురోహితుడైన వశిష్ఠుని హృదయంలో తలుచుకున్నాడు. తడిచిందే తడవుగా వశిష్ఠుడు అక్కడ ప్రత్యక్షమై శిష్యుని మనస్సులో మాటను అర్థం చేసుకున్నాడు. తరువాత అతని కోరిక తీర్చడానికి సూర్యుని దగ్గరకు వెళ్ళి పెద్దగా వెళ్ళి మంతనాలు చేశాడు. సంవరణుడు ధర్మజ్ఞుడని, కీర్తి నీతి కలవాడని, అతడే తపతికి తగిన వరుడని అతడు సూర్యదేవునికి నచ్చజెప్పాడు. వశిష్ఠుని మాటలను విని సంతోషించిన సూర్యదేవుడు తన కూతురిని ఆయన వెంట సంవరణుని దగ్గరికి పంపాడు. వశిష్ఠముని నేరుగా తపతిని తీసుకొని తన దగ్గరకు రావడము సంవరణునికి పరమానందం కలిగించింది. తర్వాత అతడు వేదోక్తంగా ఆమెను వివాహం చేసుకొని ఆ పర్వత ప్రాంతంలోనే 12 ఏళ్ళు గడిపేశాడు. అతడు రాజకార్యాలన్నీ మంత్రుల మీదనే వదిలివేశాడు. దాంతో ఇంద్రుడు కోపించి వర్షాలు కురిపించడం మానేశాడు. కరువు వచ్చేసింది. ప్రజలు ఒకరికొకరు దోచుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు వశిష్ఠుడు తన ప్రభావంతో వర్షాలు కురిపించి తపతి సంవరణులను రాజధానికి తీసుకొని వచ్చాడు. తర్వాత రాజు వచ్చి రాజ్యాధిపత్యం కొనసాగిస్తూ రాజ్యపాలన చేయడంతో ఇంద్రుడు సంతోషించి సకాల వర్షాలను కురిపించడం ప్రారంభించాడు. ఈ గంధర్వరాజు అర్జునునికి ఈ తపతి సంవరణుల కథను చెప్పి, ఆ సూర్యకన్య తపతియే మీ పూర్వుడైన సంవరుణుని భార్య, ఆ తపతికి పుట్టినవాడే మీ కురువంశ ప్రవర్తకుడైన కురు మహారాజు, అందుకే మీరు తపతీ వంశీయులయ్యారు అని జన్మరహస్యం తెలియజేశాడు. తరువాత అర్జునుని కోరిక మేరకు అంగారపర్ణుడు వశిష్ఠుని మహిమను మరింతగా పాండవులకు వివరించి చెప్పాడు. అది విని పాండవులకు ఎంతో ఆనందం కలిగింది. అప్పుడు వారు ఆ గంధర్వుడిని ప్రశంసిస్తూ, మీకు ఇన్ని విషయాలు తెలుసు కదా, మాకు యోగ్యుడైన పురోహితుడు ఎవరో మీరే చెప్పండి అని ప్రార్థించారు. పాండవుల వినమ్రతకు ముగ్ధుడైన గంధర్వుడు జవాబిస్తూ, ఈ అడవిలోనే దేవల ఋషి తమ్ముడైన దౌమ్యుడు తపస్సు చేసుకుంటున్నాడు, మీకు నచ్చితే ఆయనను మీ పురోహితునిగా చేసుకోండి అని సలహా ఇచ్చాడు. తర్వాత అర్జునుడు ఆ గంధర్వునికి విధిపూర్వకంగా ఆగ్నేయాస్త్రాన్ని ప్రసాదించాడు. అయితే గంధర్వుడు తనకు ఇవ్వవలసిన దివ్య అశ్వాలను అవసరమైనప్పుడు తీసుకుంటానని, అప్పటిదాకా వాటిని తన దగ్గరే ఉంచమని అర్జునుడు చెప్పాడు. ఈ విధంగా గంధర్వులు పాండవులు ఒకరినొకరు అభినందించుకొని ఇచ్చిపుచ్చుకోవడాలు చేసుకొని ఎవరి దారిన వారిపోయారు. తర్వాత పాండవులు దౌమ్యుని ఆశ్రమానికి వెళ్ళి తమకు పురోహితునిగా ఉండమని ఆయనను ప్రార్థించారు. ఆయన వారి కోరికను మనసారా ఆశీర్వదించి ఒప్పుకున్నాడు. పాండవులకు అది ఎంతో ఆనందాన్ని కలిగించింది. బ్రాహ్మణ ఆశీర్వాదం లభిస్తే తమకు సమస్తము విజయమే కలుగుతుందని, రాజ్యం తమకు తిరిగి లభించినట్లేనని, ఇక స్వయంవరంలో కూడా ద్రౌపది తమకు లభిస్తుందని వారు నిశ్చయించుకున్నారు. దౌమ్యుని నిర్దేశంలో వారు తాము సనాథులమయ్యామని భావించారు. పాండవులకు అచిరకాలంలోనే రాజ్యం కూడా లభిస్తుందని దౌమ్యునికి దివ్య దృష్టి కలిగింది. అటువంటి శుభ సూచనలతో వేదమంత్రాలతో పాండవులు ద్రౌపది స్వయంవరానికి వెళ్ళి ద్రౌపదిని స్వయంవరంలో దక్కించుకున్నారు. ఇది మహాభారత కథలలోని అంగారపర్ణుని విశేషములు. హరి ఓం తత్సత్.